డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రానున్న డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేలా పనులు ప్రారంభిస్తున్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్ అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులే తెలంగాణ ఇచ్చినట్లు పాలించారని విమర్శించారు. పాత విధానాలను తమకు ప్రభుత్వం విరుద్ధమన్న సీఎం దసరా వరకు మంచి రోజులు లేనందువల్లే ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన చేశామని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టులో సిబిఐ ఛార్జ్షీట్పై నేడు విచారణ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత కోర్టుకు హాజరు కానున్నారు. నిన్న జైలు నుంచి విడుదలైన సమయంలో తాను కేసీఆర్ బిడ్డనని, ఏ తప్పు చేయనన్నారు కవిత. తనను ఇబ్బంది పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకుంటారని, ఖచ్చితంగా వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని శపథం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉండనున్న కవిత 2 గంటల 40 నిమిషాలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరతారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలకు రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది. దుండిగల్లోని ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. చిన్నతామర చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కాలేజీలు నిర్మించారని నోటీసులో పేర్కొంది రెవెన్యూ శాఖ. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. చాలా చెరువులు ఇప్పటికే మాయమైపోయాయి. జీడిమెట్ల పరిధిలో ఉన్న ఫాక్స్ సాగర్ కబ్జా కోరలో చిక్కుకుంది. 1891లో ఈ చెరువును నిజాం నవాబ్ మహబూబ్ అలీఖాన్ తవ్వించారు. ఇది ఒకప్పుడు భాగ్యనగరానికి మంచినీరు అందించింది. శంషాబాద్లోని ఓయో హోటల్ గదిలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం కలకలం రేపింది. రూమ్ అద్దెకు తీసుకున్న వారిని ఓయో హోటల్ నిర్వాహకుడు బెదిరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఓ జంట చేసిన ఫిర్యాదుతో ఓయో రూమును పోలీసులు తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంద్వేలా బెంగాల్లో బీజేపీ నేతపై కాల్పులు కలకలం రేపాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో భాత్పరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న బీజేపీ నేత ప్రియాంగు పాండే పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. 6 రౌండ్లు ఫైరింగ్ చేశారు. ఇది తృణమూల్ గూండాల దాడి అని బీజేపీ మండిపడింది. కెనడాలో వలసలపై పరిమితి విధించడమే లక్ష్యంగా ఫెడరల్ ఇమిగ్రేషన్ విధానాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు విదేశీ విద్యార్థుల్లో గుబులు రేపుతోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి 70,000 మంది విదేశీ విద్యార్థులు కెనడాను వదిలివేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా ఆందోళన బాటపట్టారు. తమను బయటకు వెళ్లగొట్టడం సమంజసం కాదంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఏపీలో 1,040 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని సిజిఎస్టీ ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్ వెల్లడించారు. ఇప్పటి వరకు 108 కోట్లు రికవరీ చేశామని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 602 వ్యాపార కేంద్రాల్లో తనిఖీలు చేశామని అన్నారు. కడపలో టీడీపీ చెత్త రాజకీయాలు చేస్తోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రోద్బలంతో పచ్చమూకలు మేయర్ సురేష్ ఇంటి ముందు చెత్త వేశారు. చెత్త వేసిన వారిపై మేయర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వైఎస్ఆర్సీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. మేయర్తో పాటు 14 మంది నేతలపై కేసు నమోదు చేశారు. ఏపీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసిన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వైరల్ ఫీవర్తో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కర్నూలు జిల్లా రత్సమర్రి జీఆర్పీ ఎత్తిపోతల రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరిపి ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్ అక్రమాలపై ఆగడాలను అరికట్టాల్సిన జీఆర్పీ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఫరీద్పేట్ గ్రామవాసి కూన ప్రసాద్ను హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని మాజీ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గోర్లె కిరణ్లు కలిశారు. ప్రసాద్ను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకలను పోలీసులు నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది. ఓ ఎమ్మెల్యే భార్య బర్త్డేను ఏకంగా పోలీసులే ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం వెనుక నియోజకవర్గంలో ఆమెకున్న కమాండ్ను తెలియజేస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జలాశయానికి వరద పోటెత్తడంతో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,55,215 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 68,999 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,153 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా 4.32 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, అమృతాభిషేకాలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నాం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నాం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో వరంగల్ జిల్లా రాయపర్తిలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, జైలు కొత్త కాదని, ఎవరెన్ని కుట్రలు చేసినా పార్టీ ఔన్నత్యాన్ని తగ్గించలేరని నేతలన్నారు. జనగాం జిల్లా రాఘవాపూర్ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గద్దె తొలగింపుపై దళితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల క్రితం గద్దెను నిర్మించామని చెప్పారు. తొలగించిన స్థలంలోనే తిరిగి గద్దెను నిర్మించాలని డిమాండ్ చేశారు. వారు దళితులంటే చిన్నచూపు ఎందుకని మండిపడ్డారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎల్ఆర్ఎస్ పై హెల్ప్ డెస్క్ బ్యానర్ ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఆ ఫ్లెక్సీలో తెలంగాణ రాజముద్ర మార్చివేశారు. అధికారిక రాజముద్ర కాకుండా కొత్తగా చేసి పెట్టారని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి రాజముద్ర కొత్తది ఇంకా విడుదల చేయలేదు రేవంత్ సర్కార్. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలో రోడ్డు దెబ్బతింది. 63వ జాతీయ రహదారి మార్గంలో బతుకమ్మ వాగు బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల భారీ వర్షాలకు అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులిపేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పోచమ్మ, ఈదమ్మ అమ్మవార్ల బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మొలక బోనాలతో ఊరేగింపుగా అమ్మవార్ల ఆలయ ప్రాంగణానికి చేరుకుని కళ్ళు సాకతో ప్రదక్షిణలు చేశారు. కోళ్లు నైవేద్యం అమ్మవార్లకు సమర్పించి చల్లగా చూడాలి అని మొక్కులు తీర్చుకున్నారు. ఏగు కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. 2,18,000 క్యూసెక్కుల వరద నీరు జూరాల జలాశయానికి చేరుతూ ఉండడంతో ప్రాజెక్టు అధికారులు 45 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువనున్న శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. బోదనెల్లి పంచాయతీ పరిధిలోని చింతగుప్ప గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. భవనం పైకప్పు పెచ్చులుడి పిల్లలపై పడుతోంది. మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తూనికలు, కొలతల సమీక్షా సమావేశం నిర్వహించారు. తూనికలు, కొలతలలో అవకతవకలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గణేశోత్సవాల ఏర్పాట్లపై మంత్రులు పొన్నాం ప్రభాకర్, శ్రీధర్ బాబు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గణేశోత్సవాల ఏర్పాటు, భద్రత, ట్రాఫింగ్, నిమజ్జనానికి పార్కింగ్, విద్యుత్ తదితర అంశాలపై సమీక్షించారు. కలరా వ్యాధి కట్టడికి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ సంస్థ కలరా వ్యాధికి వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్ జీనామ్ వ్యాలీలో వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా విడుదల చేశారు. తమ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కలరా కట్టడికి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పేలుడు పదార్థాల గుర్తింపులో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ మందు పాత్రల గుర్తింపులో శిక్షణ పొందిన 100 జాగిలాలు ఇప్పటి వరకు 4,000 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను గుర్తించారు.
సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో గంజాయి కలకలం రేపింది. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 యువకులు, 2 మైనర్ బాలులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయి, 2 బైకులు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ కామాంధుడు కన్న కూతురుపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటు చేసుకుంది. కనేకల్కు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో మతిస్థిమితం లేని తన కూతురిపై లైంగిక దాడి చేశాడు. అది చూసిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కనేకల్కు చేరుకుని అతన్ని అరెస్ట్ చేశారు.